ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం ఎక్కడుందో తెలుసా? అమెరికాలో కాదు, యూరప్లో కాదు, మన దేశంలో, కేరళలో తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం. ఆ ఆలయం కింద నేలమాలిగల్లో లక్షల కోట్ల విలువైన సంపద దొరికింది. బంగారం, వజ్రాలు, వందల కిలోల నాణేలు, రాజుల కిరీటాలు. కానీ ఈ కథ సంపద గురించి కాదు. ఈ కథ ఆ నేలమాలిగల్లో ఇప్పటికీ తెరవని ఒక్క తలుపు గురించి. దాని పేరు వాల్ట్ బి. హెడ్ఫోన్స్ పెట్టుకోండి, ఈ రాత్రి కథ కొంచెం లోతుగా వెళ్తుంది, నేల కిందకి. ముందు కొంచెం చరిత్ర. పద్మనాభస్వామి ఆలయం వందల సంవత్సరాలుగా ట్రావెన్కోర్ రాజవంశం చేతిలో ఉంది. ఆ రాజులు ఒక వింత సంప్రదాయం పాటించారు. వాళ్ళు రాజ్యాన్ని ఏలింది సొంతదారులుగా కాదు, పద్మనాభస్వామి దాసులుగా. రాజ్యం మొత్తం, సంపద మొత్తం స్వామిది, తాము కేవలం కాపలాదారులమని. అందుకే శతాబ్దాలుగా యుద్ధాలు వచ్చినా, కరువులు వచ్చినా ఆ నేలమాలిగల సంపదని ఎవరూ ముట్టలేదు. తరువాత 2011లో సుప్రీంకోర్టు ఆదేశంతో ఒక కమిటీ ఆ నేలమాలిగలు తెరిచింది. మొదటి వాల్ట్ తెరిచారు. కళ్ళు చెదిరిపోయాయి. బంగారు విగ్రహాలు, వజ్రాల హారాలు, 18 అడుగుల బంగారు గొలుసు, బస్తాల కొద్దీ నాణేలు, రోమన్ సామ్రాజ్యం నాటివి కూడా. ఒక్కో వాల్ట్ తెరుస్తూ వెళ్లారు. ఏ, సి, డి, ఈ, ఎఫ్. 1,00,000 కోట్లకి పైగా విలువ లెక్క కట్టారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆలయ సంపద. కానీ అప్పుడు వాళ్ళు ఆ తలుపు ముందు నిలబడ్డారు. వాల్ట్ బి. మిగతా తలుపులన్నీ మామూలువే, తాళాలు వేసి ఉన్నాయి. తీశారు, తెరిచారు. కాని ఈ తలుపు వేరు. ఇనుప తలుపు. దానిమీద 2 పెద్ద నాగుపాములు చెక్కి ఉన్నాయి, ఎదురెదురుగా, కాపలా కాస్తున్నట్టు. మరియు ఈ తలుపుకి తాళం లేదు, గడియ లేదు, హ్యాండిల్ లేదు, బోల్టులు లేవు. అర్థమవుతోందా? బయట నుంచి తెరిచే మార్గమే లేదు. ఆలయ పూజారులు చెప్పారు, ఈ తలుపు గురించి తరతరాలుగా ఒక మాట వినిపిస్తుందని. ఈ తలుపుని మనుషులు మూయలేదు, మంత్రంతో మూశారు. నాగబంధం అంటారు దీన్ని, సర్పాల రక్షణ. దీన్ని తెరవగలిగేది కూడా మంత్రమే. గరుడ మంత్రం తెలిసిన పరిపూర్ణ సిద్ధుడు మాత్రమే ఈ తలుపు తీయగలడు. బలవంతంగా తెరిస్తే ఈ నేల మీద పెద్ద విపత్తు వస్తుంది. ఇది శాపం కాదు, హెచ్చరిక. కమిటీ నవ్వి ఊరుకుందా? లేదు. ఇక్కడే కథ ఇంట్రెస్టింగ్ అవుతుంది. 2011లో ఈ కేసుని దగ్గరుండి నడిపించిన వ్యక్తి సుందర్ రాజన్ అనే మాజీ IPS అధికారి. ఆలయ సంపద లెక్క తేల్చాలని కోర్టుకు వెళ్ళింది ఆయనే. వాల్ట్లు తెరిచిన కొన్ని వారాలకే ఆయన అనారోగ్యంతో చనిపోయాడు. జ్వరం వచ్చింది, వారం రోజుల్లో అయిపోయింది. యాదృచ్ఛికం కావచ్చు, వయసు మీద పడిన మనిషే. కానీ తిరువనంతపురంలో మాత్రం అందరూ ఒక్కటే అనుకున్నారు. స్వామి సంపదని లెక్క పెట్టడానికి బయలుదేరాడు, లెక్క పూర్తయ్యేలోపే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? సుప్రీంకోర్టులో ఈ కేసు సంవత్సరాల తరబడి నడిచింది. వాల్ట్ బి తెరవాలా వద్దా అని వాదనలు జరిగాయి. డాక్యుమెంట్ల ప్రకారం అందులో ఏముందో ఎవరికీ తెలియదు. కొందరంటారు మిగతా వాల్ట్లన్నిటికంటే పెద్ద సంపద అందులోనే ఉందని. ఇంకొందరంటారు అందులో ఉన్నది సంపద కాదని. చివరికి 2020లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆలయ నిర్వహణ హక్కు రాజకుటుంబానికే ఇచ్చింది. మరియు వాల్ట్ బి ఈరోజు వరకు తెరవలేదు. ఆలోచించండి, దేశంలో అత్యున్నత న్యాయస్థానం, సైన్స్ యుగం, 1,00,000 కోట్ల సంపద లోపలుండొచ్చు అనే అంచనా. అయినా ఆ తలుపుని ఎవరూ ముట్టుకోలేదు. ఎందుకు? అధికారిక కారణం. ఆలయ సంప్రదాయాలను గౌరవించడం, మతపరమైన నమ్మకాలను కాపాడటం. కానీ అనధికారిక కథలు వేరే ఉన్నాయి. అక్కడి పాతవాళ్లు చెప్తారు, వాల్ట్ బి తలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల నుంచి శబ్దం వినిపిస్తుందని. సముద్రం హోరులా, అలల శబ్దంలా. విచిత్రం ఏంటంటే ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అరేబియా సముద్రం ఉంది. కొందరంటారు వాల్ట్ బి లోపల ఒక రహస్య సొరంగం ఉందని.
అది నేరుగా సముద్రంలోకి వెళ్తుందని. ఆ శబ్దం అదేనని. ఇంకొందరంటారు, ఆ శబ్దం నీళ్ళది కాదు, ఊపిరిది. లోపల ఏదో ఉంది, కదులుతూ, ఎదురుచూస్తూ. మీరేది నమ్ముతారు? సొరంగమా, లేక ఇంకేదైనానా? కామెంట్లో చెప్పండి. మీ ఊహ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. కథ ఇంకా అయిపోలేదు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. కొన్ని పాత రికార్డుల ప్రకారం వాల్ట్ బీని తెరవడానికి ఇది మొదటి ప్రయత్నం కాదు. 100 ఏళ్ల క్రితం అప్పటి పాలకులు ఒకసారి ఈ నేలమాళిగ జోలికి వెళ్లారని చెప్తారు. లోపలికి పంపిన మనుషులు పాముల గుంపు ఎదురవడంతో పారిపోయి వచ్చారని, ఆ తరువాత ఆ ప్రయత్నం శాశ్వతంగా ఆపేశారని. పాములు నిజంగా ఉన్నాయా? నేల కింద, గాలిలేని చోట 100 ఏళ్లు పాములు ఎలా బతుకుతాయి? సమాధానం లేదు. కాని తలుపు మీద చెక్కిన ఆ 2 నాగుపాములు మాత్రం ఈ రోజుకి అక్కడే ఉన్నాయి, కాపలాగా. మరియు ఒక చివరి రహస్యం. వాల్ట్ బీ లోపల ఇంకో 2 తలుపులు ఉన్నాయని అంటారు. అవును, డాక్యుమెంట్లలో వాటిని వాల్ట్ జీ, వాల్ట్ హెచ్ అని రాశారు. అంటే ఆ నాగుపాముల తలుపు దాటినా లోపల ఇంకా లోతుకి వెళ్లే దారులు ఉన్నాయి. అవి ఎక్కడికి వెళ్తాయో, ఎంత లోతుకి వెళ్తాయో ఎవరికీ తెలియదు. ఆలయం మొత్తం స్కాన్ చేద్దాం అని ఒకసారి ప్రతిపాదన వచ్చింది, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రేడార్తో. నేల కింద ఏముందో టెక్నాలజీతో చూద్దాం అని. ఆ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. ఎందుకో అడక్కండి, ఫైల్ అక్కడే ఆగిపోయింది. కొందరంటారు, చూడ్డానికి భయపడ్డారని కాదు, చూసింది బయటపెట్టాల్సి వస్తుందని ఆగిపోయారని. చివరిగా ఒక్క విషయం. ఈ మొత్తం కథలో నాకు బాగా వణుకు పుట్టించే విషయమేంటో తెలుసా? శాపం కాదు, పాములు కాదు, మనుషులు. 1,00,000 కోట్లు అంటే ప్రపంచంలో ఏ తలుపునైనా బద్దలు కొట్టగల మొత్తం. ప్రభుత్వాలు మారాయి, కోర్టులు మారాయి, టెక్నాలజీ వచ్చింది. అయినా ఆ తలుపు ముందు నిలబడి అందరూ ఒకే నిర్ణయం తీసుకున్నారు. వద్దు, ఇది తెరవద్దు. అంత సంపద కంటే ఆ తలుపు వెనక ఉన్నదేదో వాళ్ళకి పెద్దదిగా అనిపించింది. అదే నన్ను రాత్రుళ్ళు ఆలోచింపచేస్తుంది. మీకేమనిపిస్తుంది? వాల్ట్ బీ ఎప్పటికైనా తెరుస్తారా? తెరవాలా అసలు? కామెంట్లో మీ అభిప్రాయం రాయండి. మరియు ఇలాంటి నిజమైన మిస్టరీలు మీ ఊళ్ళో, మీ ఏరియా గుడిలో ఉంటే అవి కూడా రాయండి. బాగా ఇంట్రెస్టింగ్ మిస్టరీని వచ్చే వీడియోలో చెప్తాను. ఈ వీడియో మిస్టరీలు ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి పంపండి. నిద్రపోండి ప్రశాంతంగా. శుభరాత్రి.